అందరూ మంచిగా ఉండాలని దేవుడు మా తాత తండ్రిది ముట్లుది ఇదే శీట్ల మా అమ్మ పేరు శీట్ల ఇది ఆన పడుతుంది ఆన కోసం చేయాలి ఆన పడాలని దేవుడికి మొక్కుతున్నాము దేవుడికి పూజ చేస్తున్నాము ఏడాదికి ఒక్కసారి దేవుడికి పూజ చేస్తున్నాము ఎందుకంటే మేము మా తాత ముత్తాత నుంచి ఇంటికి అయితే మేము గుడాలు పాసము నైదము అన్ని అనుకొని తీసుకొచ్చి ఈడ అందరు ఇంటింటికి మళ్ళీ అన్ని బోనాలు తీసుకొచ్చి ఈడ దేవుడు కాడ మేము అందరం మంచిగా ఉండాలా మాకు వాన పడాలా మా అందరు పిల్లలు మా ఆవులు గొర్రెలు అన్నీ మంచిగా ఉండాలా మేము ఊరోళ్ళు కూడా మా తండ్రులు కూడా మంచిగానే ఈ పండుగ అయితే సంతోషం ఉండాలని మళ్ళా ఇది బోనాలు ఎక్కించి మా సిట్ల పండుగ మళ్ళీ మేకలు కోస్తాము కోడులు కోస్తాము కొబ్బరికాయ కొడతాము ఈ పండుగ మంచిగా జరిపిస్తాం మేము ఏడాదికి ఒకసారి వెళ్తే పిల్లగాలు ఏదైనా మొత్తం అయితే దీనికి మొత్తం కోడి వస్తాము బెల్లం బువ్వ ఎక్కిస్తాము. అందరికీ నమస్కారం. మా తాత ముత్తాత నుంచి ఇది మరి శీతల పండుగని చేసుకుంటాం మేము ఏడాదికి ఒకసారి. మేము బోనాలతోని మంచిగా గూడాలు వండుకొని ప్రసాదం వండుకొని నైదం పెట్టి మంచిగా ఏడాదికి ఒకసారి చేసుకుంటాం. నమస్కారం. నిజామాబాద్ జిల్లా బంజారా ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మంగళవారం. సంవత్సరానికి ఒక్కసారి మేమేమో శీతల పండుగ చేసుకుంటాము. మంగళవారం రోజే, వేరే రోజు కాదు. అయితే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాము కదా. మా పిల్లలు ఆడోళ్ళు మొగోళ్ళు తండలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే వర్షాలు బాగా పడాలా, పంటలు మంచిగా పండాలా, అందరం సంతోషంగా ఉండాలని, పంట మంచిగా పండాలా, అందరం సుఖంగా ఉండాలని ఈ పండుగ చేసుకుంటాము. అయితే ఈ పండుగకు ఏమేం చేస్తామంటే ఫస్ట్ ఏమో మక్కగూడలు బొబ్బర్లు ఇవి ఉడకబెట్టి ఇంటికెళ్ళి మన పెళ్లి కాని ఆడపిల్లలేమో నెత్తి మీద పెట్టుకొని దేవుడి దగ్గరికి తీసుకొస్తారు. బెల్లం బువ్వ కూడా మర్చిపోయినా. అయితే తీసుకొని వచ్చి ఈడ నైవేద్యం పెడతాము, దేవుణ్ణి మొక్కుతాము, ఈడ మేక కోస్తాము, కోళ్ళు కోస్తాము. సంవత్సరానికి ఒక్కసారి ఈ పండుగ మేము చేసుకుంటాము. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ దేవుణ్ణి మొక్కితే ప్రాబ్లం రాకుండా చూస్తాడు దేవుడు. అందుకోసమే సపరేట్గా ఏమో కోడి కోస్తాం. మొక్కిన ఉంటే మొక్కినోళ్ళే తీసుకొచ్చి కోళ్ళు కోస్తారు సపరేట్గా, కోళ్ళ ఇంటి కాదు. ఇగో ఈ విషయం ఉంది. అందుకోసం నాకే